నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మాజీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ₹1 ఖర్చు పెట్టి వైకాపా ఇతర పార్టీ నేతలపై వ్యక్తిగతంగా దూషణలకు పాల్పడుతోంది. అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా కొన్ని పోస్టులను చేస్తోందని చెప్పేసి కామెంట్ చేశారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మాజీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. అంటే సోషల్ మీడియా వేదికగా వైకాపా పార్టీ కొన్ని ₹1,000,00,000 ఖర్చు పెట్టి ఇతర పార్టీ నేతలపై కొన్ని పోస్టులు పెట్టిస్తోంది, వ్యక్తిగతంగా కించపరిచే విధంగా ఉంటే పోస్టులు అని చెప్పేసి అని అన్నారు ఆయన. సో అసలు ఆయన ఎందుకు ఆ మాట అనడం జరిగింది? ఏం చూసి అన్నారు ఆయన? ఎందుకు అంటే ఎప్పుడు కూడా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఈ వైసీపీ చేసినంత దారుణమైన ట్రోలింగ్ కానీ ఇంకా వేరే ఏ పార్టీ కూడా జరగదు. ఎందుకంటే మనం చూసాం కదా, షర్మిల గారిని, సునీత గారిని ఎంత వ్యక్తిగతంగా వెళ్ళి విమర్శించటం కానివ్వండి, ఆ పోస్టర్స్ పెట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తే బాధ వేస్తుంది ఎవరికైనా కూడా. ఇంకా ఆపోజిషన్ వాళ్ళని, ఇంకా మహిళలని చాలా రకాలుగా కించపరిచేటట్టు అసభ్యకరమైన పోస్టులు పెట్టడం. అంటే పార్టీ ఇప్పుడు లోకేష్ గారి గురించే కానివ్వండి, ఇంకా వాళ్ళ మిసెస్ గురించి కానీ, నారా భువనేశ్వర్ గారి గురించే కానివ్వండి, అనిత గారు, ఇట్లా లీడర్స్ పెద్ద స్థాయి నుంచి చిన్న స్థాయి లీడర్ వరకు ప్రతి మహిళని కూడా వాళ్ళు సోషల్ మీడియా వేదికగా చేసుకొని మహిళల్ని టార్గెట్ చేసి వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టడం అనేది చేస్తూనే ఉన్నారు గతంలో నుంచి. కానీ ఇప్పుడు మనకు అనిపిస్తుంది కదా, ఎప్పుడైనా కూడా ఇంకోటి కూడా అన్నారు, కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అన్నారు ఫోన్ ట్యాపింగ్లు కూడా జరుగుతున్నాయని. ఫోన్ ట్యాపింగ్స్ కూడా జరుగుతున్నాయి. సో అవి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అవి అన్ని వెలుగులోకి వస్తాయి, ఫస్ట్ దాని మీదే విచారణ అనేది ఉంటుంది అని అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి నాయకులకి, ప్రతి వాళ్ళకి కూడా అండి ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఒకటి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్లు చేసి ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళని అంటే లీడర్స్ మీద ఒక కన్ను వేసి ఉంచాలనేది ఒక ఆలోచన. దుర్మార్గమైన ప్రభుత్వం ఇక్కడ మనం చూసాం. తెలంగాణలో కేసీఆర్ గారు చేసిన అదే ఫాలో అవుతూ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ నాయకులనే కానివ్వండి, అపోజిషన్ లీడర్లనే కానివ్వండి, వాళ్ళ సొంత ఎమ్మెల్యేలనే కానివ్వండి, ఇంకా ప్రతి వాళ్ళ మీద ఒక నిఘాలాగా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయటం, దీనికి ఒక టీం లాగా పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నాడు. సో ఇవన్నీ కూడా బయట రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ అధికారులు అయితే మనం చూస్తున్నాం, తెలంగాణలో కూడా ఎవరైతే అధికారులు పెద్ద వాళ్ళ హ్యాండ్ ఎలా ఉందో సేమ్ అదేలాగా కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే సేమ్ జరుగుతుంది. రేపొద్దున వాళ్ళందరూ కూడా బయట వచ్చే అవకాశం ఉంది. అవి ప్రూఫ్ లేకుండా చేసినా ఏదో ఒక మూలాన ఆధారాలు అయితే దొరుకుతున్నాయి. చూస్తున్నాం కదా ఇప్పుడు తెలంగాణలో ఎలా జరుగుతుంది అనేది. ఖచ్చితంగా ఆధారాలు అంటూ దొరుకుతాయి. ఇదైతే వాళ్ళకి, ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఫస్ట్ దాని మీద యాక్షన్ తీసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి అంటూ ఇది జరిగిన దానికి ఒక కేసు కానీ అలాంటి వాళ్ళ మీద ఉంటే కానీ నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరు చేయకుండా ఉంటారు. ఫోన్ ట్యాపింగ్ అనేది అవసరం లేని విషయం. అంటే అది ఎందుకోసం పెట్టారు అంటే వాళ్ళ సొంతానికి వాడుకోవటానికి కాదు కదా అది పెట్టింది. సో ఏదైనా సంఘ విద్రోహ చర్యలుగా ఏదైనా పనిచేసేటప్పుడు, ఏదైనా క్రైమ్ గురించి ఏదైనా ఎంక్వైరీలు వచ్చినప్పుడు అలాంటి వాటికి వాడే ఇది కూడా అసలు పార్టీలు వాడుకుంటున్నాయని అంటే ఇంకెంత దారుణంగా ఉందో మనకు అర్థమవుతుంది పరిస్థితులు. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఖచ్చితంగా ఇట్లాంటివి కానీ జరిగి ఉంటే కానీ ఖచ్చితంగా ఆయన ఎంక్వైరీ అయితే చేస్తారు. దీని గురించి అయితే చర్యలు అయితే తీసుకుంటారు. ఆయన కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు డిమాండ్ చేసింది కూడా ఇదే. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇదైతే కంపల్సరీ దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ అంటూ చేసి దీని మీద అంటూ ఒక కేసు అనేది వాళ్ళే ఒకవేళ డౌట్గా ఉండి వాళ్ళే కేసు పెట్టినా పెట్టచ్చు. వాళ్ళు ఇప్పుడు కేసు ఎవరైనా ఇస్తే కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి కాబట్టి అలాగా శ్రీధర్ రెడ్డి గారు లాంటి వాళ్ళైనా కేసు పెట్టి దీన్ని కంపల్సరీ యాక్షన్ తీసుకునేటట్టయినా చేస్తారు. ఇంకా సోషల్ మీడియా గురించి చెప్తే ఇంకా మనం ఎప్పుడు వింటున్నదే, వాళ్ళంత దారుణమైన పరిస్థితి ఇంకెవరికి ఉండదు. కానీ ఒకటి కూడా తెలియదు, జగన్మోహన్ రెడ్డి ఇంకా తల్లి చెల్లి వీళ్ళనే వదిలిపెట్టినాడు, అపోజిషన్ మహిళలకి ఇస్తాడ విలువ అనుకోవటం
హాస్యాస్పదమే అవుతుంది. ఎందుకంటే సొంత చెల్లెల్ని ఆయన కోసం పాదయాత్ర చేసిన చెల్లెలే కానివ్వండి, తల్లిని కానివ్వండి, వివేకానంద రెడ్డి గారి డాటర్ సునీత గారినే కానివ్వండి, వాళ్ళని ఏ రకంగా ట్రోల్ చేసి ఏ రకంగా అంటే వాళ్ళ పర్సనల్ హస్బెండ్స్ దగ్గర నుంచి తీసుకొని చాలా భయంకరంగా ట్రోల్ చేయడం జరిగింది. ఏ మహిళలకి కూడా అలాంటివి అట్లాంటి పొజిషన్ రాకూడదు, అలాంటి ఫేస్ చేయకూడదని ఏ మహిళలైనా అనుకుంటారు. అవును, చాలా దారుణమైన పరిస్థితులు తీసుకొచ్చారు. కాబట్టి ఆయన సొంతం వాళ్ళ మనుషులకే చేసేటప్పుడు ఇంకా బయట మహిళలకి చేయడానుకోవటం అనేది అంత దుర్మార్గమైన ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి చేయగలడు. ఖచ్చితంగా దీనికంతా కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు అదే వాళ్ళు వెళ్ళి ఇప్పుడు తెలంగాణలో కేసు పెట్టారు షర్మిల గారు, ఆంధ్రాలో పెట్టడానికి హోప్స్ లేకుండా పోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి, సోషల్ మీడియా యాక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి అక్కడ నమ్మకం లేకనే ఏపీ గవర్నమెంట్ మీద తెలంగాణలో స్టేట్లో ఆవిడ కేసు పెట్టడం జరిగింది. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుచరులు వాళ్ళే చేస్తున్న పనే ఇది. ఇలాంటి సోషల్ మీడియా ట్రాప్ చేయటమే, సోషల్ మీడియాలో నుంచి ఇలాంటి ట్రోల్స్ చేయించడమే కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్లు చేయించడమే కానివ్వండి, ఇలాంటివన్నీ చేయడానికి ఆస్కారం ఉంది వైసీపీ పార్టీ నాయకులే. ఓకే. అలాగే నెల్లూరులో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఈయన కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడేవన్నీ కూడా ఓటమి భయంతోనే మాట్లాడుతున్నారు అని కూడా కామెంట్ చేశారు. సో అసలు ఎందుకు ఆయన అలా చెప్పడం జరిగింది? అలాగే తెదేపా అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కామెంట్స్ ఇస్తే కూడా మేము ఊరుకోము అన్నట్టుగా కూడా ఒక కైండ్ ఆఫ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా అనిపిస్తుంది దాని మాటల ద్వారా అన్నట్టు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకు ఆ ప్రెస్ మీట్లో ఆయన కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి ఇలా మాట్లాడడం జరిగింది? వాళ్ళు ఎక్కడికెక్కడ రౌడీయిజం, దౌర్జన్యం అనేది భయపెట్టి మనం పని చేయించుకోవటమో ఇలాంటివన్నీ కామన్గా అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి అందరికీ అనిపిస్తుంది అంటే ఓటమి భయం అనేది బాగా పట్టింది. అంటే ఇంకెంత ఒక నెల రోజులు నడిపించుకోగలుగుతాం, తర్వాత గెలుస్తామో లేదో తెలీదు, ఆ ఫ్రస్ట్రేషన్ అనేది వాళ్ళలో బాగా ఎక్కువైపోయింది. ఖచ్చితంగా మనమైతే ఓడిపోతున్నాం అనే క్లారిటీ అయితే వాళ్ళకి వచ్చేసేసి ఎవరిని ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం అంటే రేపు పొద్దున ఎలక్షన్స్కి వెళ్తే ఇవన్నీ కూడా మనం ఏం మాట్లాడాం ఏంటి అనేది ప్రజల దృష్టిలో ఉంటుంది. ఇవన్నీ రిపీట్ అవుతుందని కూడా ఆ ఇదితో కూడా వాళ్ళు ఆలోచించట్లా. ఎంతసేపు వాళ్ళకి నోటుకొచ్చినట్టు మాట్లాడేయటం, తిట్టడం, ఇంకేమైనా దౌర్జన్యం చేయటం, బెదిరించటం, ఇవన్నీ అక్కడ నాయకులకే కానివ్వండి, అంటే ఆ పార్టీ అంతా చూసుకొని విచ్చలవిడితనం బాగా అయింది. వాళ్ళు ఒకటే చెప్తారు కదా, మేము ఏమైనా చేస్తాం, మేము ఏమైనా చంపడమైనా చంపుతాం, మాకు గెలవాల్సింది ఒక్కటే ఉందనేది. ఇంకా వాళ్ళ క్యాడర్ దగ్గర నుంచి వాళ్ళు ఆ మైండ్ సెట్లోనే ఉన్నారు. వాళ్ళు మారేటట్లు లేరు. ఖచ్చితంగా దీని గురించి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఫోర్స్ కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఫోర్స్ కానీ వచ్చితేనే కానీ ఏపీలో సజావుగా ఎలక్షన్స్ కూడా నడిచే అవకాశం ఉండదు. ఎందుకంటే వీళ్ళ రౌడీయిజమే కానివ్వండి, దుర్మార్గమే కానివ్వండి బాగా పెరిగిపోయినాయి. ఖచ్చితంగా దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఈసీ కానివ్వండి, వాళ్ళు ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో ఆర్మీ లాంటి వాళ్ళని దింపితే కానీ ఆ ఏపీ అనేది కంట్రోల్లోకి రాదనేది అనిపిస్తుంది. ఓకే. అంటే నెల్లూరులో నిర్వహించినటువంటి ఒక ప్రెస్ మీట్లో కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేశారు సంచలనమైనటువంటివి. సో ఒకటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి బయటకు తీశారు, తెలంగాణలో ఎంత సంచలనమైందో మనం చూస్తూనే ఉన్నాము. ఇంకొకటి ₹1,00,00,000 ఖర్చు పెట్టి వైకాపా ఇతర పార్టీ నేతలపై కొంచెం అసభ్యకరమైనటువంటి పోస్టులకు సంబంధించి కూడా చేస్తోంది అనడం. సో ఇవన్నీ ఆలోచిస్తున్నట్లయితే అలాగే ఒకసారి చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఖచ్చితంగా ఆయన అన్నీ కూడా నిజాలు బయటికి తీస్తారని చెప్పడం కూడా అందరికీ కూడా ఒకసారి ఆలోచింపజేస్తోంది. మరి రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటివి ఇంకెన్ని జరుగుతాయని చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, సూర్యదేవర్లత గారు. థ్యాంక్ యూ.